జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. అండ్ ఇంకొక కీలకమైన పరిణామం ఇది మనం ఇంతకు ముందు ఒకసారి మనం మాట్లాడినట్టుగా నాకు గుర్తుంది. ప్లీజ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. బట్ అమెరికన్ థింక్ ట్యాంక్ దాన్ని ధృవీకరిస్తూనే ఒక 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 రిపోర్ట్ ఇచ్చింది. సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్, సిఎస్ఐఎస్, ఒక శాటిలైట్ ఇమేజెస్ ద్వారా వాళ్ళు ధృవీకరించుకున్న సమాచారాన్ని వాళ్ళు రివీల్ చేయడం జరిగింది. అదేంటంటే ఫ్లోరిడాకి దగ్గరలో, ఇటు అమెరికాకి సంబంధించి ఫ్లోరిడాకి దగ్గరలోని క్యూబాలో కొన్ని ప్రాంతాల్లో చైనా గూఢచర్యానికి వినియోగిస్తోంది కొన్ని ప్రాంతాలని. స్పై ఫెసిలిటీస్ అక్కడ ఉన్నట్టుగా శాటిలైట్ ఇమేజెస్ ద్వారా ధృవీకరించినట్టుగా సిఎస్ఐఎస్ రిపోర్ట్ చెప్తోంది. సో క్యూబాలో అమెరికా పైన, అమెరికాకు వ్యతిరేకంగా లేదా అమెరికా కార్యకలాపాల పైన నిఘా ఉంచడాన్ని చైనా చేస్తున్న ఈ పనిని మీరు ఎట్లా చూస్తారు? దాని గురించిన వివరాలు ఏంటి? తప్పకుండా గతంలో సోవియట్ యూనియన్ చేసేది, ఇప్పుడు సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిపోయిన తర్వాత పెద్ద శక్తిగా ఎదిగినటువంటి చైనా చేస్తున్నది. అమెరికా ఏంటంటే రెండు పెద్ద మహాసాగరాల మధ్యలో ఉంది కాబట్టి వాళ్ళు చాలా సేఫ్గా ఉన్నారు. ఆ దేశం మీద ఎప్పుడు యుద్ధం జరగలేదు. మొట్టమొదటిసారి ఆ దేశంలో వాళ్ళ టెరిటరీలోనే జరిగినటువంటి మొట్టమొదటి దాడి మన వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద, పెంటగన్ మీద జరిగినటువంటి దాడులు. యుద్ధం అంటూ ఆ దేశం మీద ఎప్పుడూ జరగలేదు. ఎందుకంటే పెద్ద పెసిఫిక్ మహాసాగరం దాటి రావాలి, లేదా అట్లాంటిక్ మహాసాగరం దాటి రావాలి. ఇంత పెద్ద రెండు మహాసాగరాలు, ఓషన్స్ ఉన్నాయి కాబట్టి అమెరికా చాలా సురక్షితంగా ఉంటుంది. కానీ సోవియట్ యూనియన్ ఏం చేసిందంటే, క్యూబా ఒక కమ్యూనిస్ట్ దేశం కాబట్టి క్యూబాలో వాళ్ళ ఆస్తులు పెట్టుకొని వీళ్ళ మీద నిఘా పెట్టేటువంటి ప్రయత్నం సోవియట్ యూనియన్ చేసింది. మనకు తెలుసు, అప్పుడు 1960s మనకు క్యూబన్ క్రైసిస్ వచ్చింది. వీళ్ళు అక్కడ న్యూక్లియర్ మిసైల్స్ పెట్టే ప్రయత్నం చేస్తే కన్నా పెద్ద గొడవ వచ్చింది. అది మనకు కెనడీ వచ్చేసి అక్కడ మేము దాన్ని కట్టుబంది దాన్ని మొత్తం గేర్ చేస్తాం, మేము దాన్ని కంప్లీట్గా మేము బ్లాక్ చేస్తామని చెప్తే అప్పుడు ఆల్మోస్ట్ న్యూక్లియర్ యుద్ధం వస్తుందేమో అని అందరూ భయపడ్డారు. ఆ పరిస్థితి నుంచి మనం ఏదో చర్చలతోటి దాన్ని ఏదో సమస్యని పరిష్కరించుకోగలిగారు. కానీ రష్యా యొక్క కార్యకలాపాలు తగ్గలేదు, అంటే సోవియట్ యూనియన్ కార్యకలాపాలు తగ్గలేదు. సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిపోయిన తర్వాత క్రమేపీ అవన్నీ కూడా చైనా దాన్ని టేక్ ఓవర్ చేసింది. ఇప్పుడు చైనా దగ్గర ఆ శక్తి, స్తోమత ఉంది కాబట్టి లాటిన్ అమెరికాలో, క్యూబాలో వాళ్ళు ఆస్తులు పెట్టుకుంటున్నారు. అలాగే కెనడాలో వాళ్ళు ఆస్తులు పెట్టుకుంటున్నారు. కెనడా G7 నేటో కూటమిలో ఉన్నా కానీ కూడా జస్టిన్ ట్రూడో లిటరల్గా చైనీస్ బానిసగానే ప్రవర్తిస్తున్నారు. వాళ్ళ రిపోర్ట్స్ అన్ని కూడా వచ్చాయి. కాబట్టి అలాగే మనకు వెనెజులాలో కావచ్చు, కొలంబియాలో కావచ్చు, చిలీలో కావచ్చు, చాలా వాళ్ళు శాటిలైట్ రీసెర్చ్ సెంటర్స్ లాంటివి, సిగ్నల్ రిసీవింగ్ సెంటర్స్ లాంటివి చాలా పెట్టారు. ఎక్కడో రిమోట్ ప్లేసెస్లో పెట్టారు. కాబట్టి ప్రజలకు ఎవరికి తెలియదు, అవి ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు. వాళ్ళు ఆల్రెడీ స్పేస్ని వెపనైజ్ చేసింది చైనా. స్పేస్లోనే వాళ్ళు అస్త్రాలు పెట్టడము, స్పేస్లో ఉన్నటువంటి శాటిలైట్స్ని చంపడానికి వాళ్ళ ప్రయత్నాలు ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి అమెరికన్ శాటిలైట్స్ అన్నీ కూడాను అమెరికన్ కాంటినెంట్లో కూర్చొని వాళ్ళని ట్రాకింగ్ చేయడము, రేపటి రోజు అమెరికాతో యుద్ధం వస్తే కనుక వాళ్ళ స్ట్రాటజిక్ అసెట్స్ని వీళ్ళు టార్గెట్ చేయగలిగినటువంటి కెపాసిటీ చైనా పెంచుకుంటుంది. లాటిన్ అమెరికాలో క్రమేపీ అమెరికా యొక్క ప్రభావం క్షీణిస్తున్నది. అది ఆ స్పేస్ని చైనా ఆక్యుపై చేస్తుంది. అదే పంథాలో క్యూబాలో కూడా వాళ్ళు ఆల్మోస్ట్ నెక్స్ట్ టు ఫ్లోరిడా, అంటే ఫ్లోరిడాలో వాళ్ళ చాలా ఎయిర్ బేస్లు ఉన్నాయి, వాళ్ళ ఆర్మీ బేస్లు ఉన్నాయి. అలాగే వాళ్ళ కీ బెసేని ఏరియా కావచ్చు, లేదా మనకు కేప్ కెనావరల్ కావచ్చు, ఎక్కడైతే వాళ్ళ శాటిలైట్ లాంచెస్, వాళ్ళ స్పేస్ ప్రోగ్రామ్ ఉన్నదో, నాసా స్పేస్ ప్రోగ్రామ్, అక్కడ వీళ్ళు వెళ్ళడం అన్నది అమెరికా యొక్క స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్కి చాలా పెద్ద దెబ్బ కింద మనం భావించాలి. సో మరి అమెరికా ప్రతిక్రియ ఎలా ఉంటుందో చూద్దాం. ఎందుకంటే డెమోక్రాట్ పార్టీ మాత్రం పెద్దగా ఏం చేయలేకపోయింది. రేపటి రోజు మరి ట్రంప్ వస్తే చైనా కనుక ఆయనకు ఏదో ఒక $100 బిలియన్ ప్యాకేజ్ ఇచ్చేస్తే కనుక ఆయన ట్రాన్సాక్షన్ మనిషి కాబట్టి ఏం చేయడా, లేదా చైనాని నిజంగా కట్టడి చేసే దిశగా ఆయన ఏమైనా కఠినమైన చర్యలు తీసుకుంటాడా, వేచి చూడాలి. ఆ దేశంలో ఏంటంటే ముందుకు వెళితే గొయ్యి, వెనక వెళితే ఇంకో నుయ్యి అంటారు కదా, ఆ పరిస్థితిలో ఆ దేశం ఉన్నది. బైడెన్ వచ్చినా, ట్రంప్ వచ్చినా కానీ చైనా యొక్క ప్రభావం అక్కడ పెరిగేటువంటి ప్రమాదమే వాళ్ళకి కనిపిస్తున్నది. మరి బైడెన్ ఒక వ్యాపారవేత్తగా కాకుండా ఒక దేశాన్ని రక్షించేటువంటి ఆలోచన దృక్పథం ఆయనకు వస్తుందో లేదో వేచి చూడాలి.
క్యూబా మాత్రం అమెరికాకు మేజర్ థ్రెట్గా తయారైంది అది. అలాగే మెక్సికో కావచ్చు. మెక్సికో ఇన్ఫాక్ట్ చైనా అమెరికా మీద ఒక భయంకరమైన యుద్ధం చేస్తుంది. ఫెంటినల్ డ్రగ్స్ అన్నది వాళ్ళు మెక్సికో గుండా అమెరికాని ఫ్లడ్ చేస్తున్నారు. ఈరోజు అమెరికాలో ఎన్ని ఫెంటినల్ డ్రగ్స్ ఉన్నాయంటే మొత్తం అమెరికా జనాభాని 5 సార్లు చంపచ్చు. అన్ని ఫెంటినల్ డ్రగ్స్ అక్కడ డంప్ చేశారు. ప్రతిసారి వాళ్ళ రాష్ట్రపతి వీళ్ళ రాష్ట్రపతి కలిసినప్పుడు ఈ ఫెంటినల్ డ్రగ్స్ గురించి చర్చ జరుగుతుంది. చైనా మాకేం సంబంధం లేదు, మేమేం చేయట్లేదని చెప్తున్నారు వాళ్ళు. ఈ ఫెంటినల్ డ్రగ్స్ని మాత్రం వాళ్ళు ఏం చేస్తారంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ మెక్సికోలోనే ఉన్నాయి, కానీ దానికి కావాల్సిన ముడి సరుకు చైనా నుంచి వస్తుంది. అవి ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసి అమెరికాలోకి పుష్ చేస్తున్నారు. అమెరికా సమాజాన్ని క్షీణించే దిశగా చైనా ప్రయత్నం చేస్తున్నది. అన్ని విధాల యుద్ధం చేస్తున్నారు, స్పై చేస్తున్నారు. స్పై బెలూన్ పంపించారు, ప్లస్ అక్కడ స్టూడెంట్స్ దగ్గర నుంచి వెళ్ళే బిజినెస్ మెన్ దగ్గర నుంచి అందరూ కూడాను చైనీస్ స్పైసే. అలాగే టిక్ టాక్ లాంటి యాప్స్ వాడి అక్కడ స్పై చేస్తున్నారు. వాళ్ళ యూనివర్సిటీస్ని పైసలు ఇచ్చి కొనుక్కుంటున్నారు, కన్ఫ్యూషియస్ ఇన్స్టిట్యూట్స్ లాంటివి పెట్టుకుని. అలాగే మనకు మెక్సికో లాంటి ప్రాంతం నుంచి వాళ్ళు డ్రగ్స్ స్మగిల్ చేస్తున్నారు. అలాగే మన క్యూబా లాంటి ప్రాంతంలో వాళ్ళు ఇటువంటి పెద్ద పెద్ద లిసనింగ్ పోస్ట్ పెట్టి వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నారు. సో అమెరికాని చుట్టుముట్టే ప్రయత్నం చైనా కూడా చేస్తున్నది. సో చూద్దాం మరి అమెరికా ఎలా రెస్పాండ్ అవుతుందో వెయిట్ చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.